హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యార్ మోటార్. ఫ్రెండ్స్, ఇది గ్లామర్ BS6 బైక్ అనమాట. దీనికి చేంజ్ పడిపోయిన మన కస్టమర్ మన దగ్గర వచ్చారనమాట. మొత్తం గేర్ వేస్తే టక్ సౌండ్స్ ఉంటాయి. చూసి చేంజ్ పనులు పూర్తి అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అలాగే చేంజ్ పనులు పోయినాయి ఫ్రెండ్స్ దీనికి. అలాగే మనకు కొత్త చేంజ్ పనులు వేస్తున్నాం ఫ్రెండ్స్ దీనికి. దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మొత్తం నీట్గా ఒప్పేసుకుంటాం అనమాట దీనికి కొద్ది లూజ్ అయితే మనం టైట్ చేసుకోక ఇది మొత్తం లూజ్ అయితే అలాగే తోలి బండి ఇలా లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం చేసి ఇలా దెబ్బ తినేది అనమాట. మనకి టయానికి కరెక్ట్ టైట్ వేసుకుంటే కనుక 8 కిలోమీటర్కి ఒకసారి దానికి కరెక్ట్ ఆయిల్ వేసుకుంటే కనుక ఏ ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్. ఇది చూడండి, మనం డైమండ్ చేంజ్ పార్ట్లు వేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి డైమండ్ చేంజ్ ప్యాకెట్, అలాగే వీల్ రబ్బర్లు, అలాగే ఒరిజినల్ హోండావి మనకి బ్రేక్ షూస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. మనము చూడండి మొత్తం నీట్గా ఫిట్టింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇది స్ప్రైట్ అనేది నీట్గా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఈక్వల్ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడైనా కానీ మొత్తం నీట్గా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత చూడండి అలాగే బ్రేక్ అది కూడా ఒకేసారి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. వల్ల చూడండి బ్రేక్ అని కొత్తగా వేస్తున్నాం హోండావి అనమాట. ఇవి వచ్చేసి మనకి 800 రూపాయలు పడతాయి బ్రేక్ షూస్. అలాగే మనకి చేసిన కూడా మనకి దాదాపు కిలో పడినాయి అనమాట ఇవి చూడండి. అలాగే వీళ్ళప్పుడు కొత్త వేస్తున్నాం ఫ్రెండ్స్. మనము ఇది బాగా నీట్గా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రేక్ అని లేకపోతే మనకు సౌండ్ వస్తుంది అనమాట. ఇది అలాగే వీల్ రబ్బర్లు కంపల్సరీ మార్చాలి ఫ్రెండ్స్. మనకి చేంజ్ పనులు మార్చేటప్పుడు మెకానిక్ 1-2 సార్లు చెప్పండి, అడగండి ఫ్రెండ్స్. మీరు షేక్ ఉంటే కంపల్సరీ మార్చేస్తాను. చేంజ్ పని కొత్త వేసే మార్చేయమంటే మళ్ళీ చేంజ్ పని మళ్ళీ కొత్త వేసే అవసరం ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది చూడండి నీట్గా ఫిట్టింగ్ చేసుకున్నాం అనమాట. మనం ఇది చూడండి ఫ్రెండ్స్. మనము మొత్తం నీట్గా ఫిట్టింగ్ చేసుకున్నాం అనమాట. మనం ఇది చూడండి. ఒకసారి స్ప్రైట్ బేరింగ్ చెక్ చేసాం ఫ్రెండ్స్. మనం మూసేటప్పుడు ఒకవేళ స్ప్రైట్ బేరింగ్ పోతే ఫస్ట్ వేసేయండి. దీనికి పోలే కాబట్టి దానికి అలాగే ఫిట్ చేస్తాను అనమాట. బాగుందనమాట. అలాగే కొత్త బ్రేక్ నీట్గా ఫిట్టింగ్ చేసిన తర్వాత చూడండి వీళ్ళు నీట్గా ఫిట్టింగ్ చేసుకుంటాం మనము చూడండి. అలాగే ముందర స్ప్రైట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి నీట్గా ఫిట్టింగ్ చేసాను అనమాట మనము. అలాగే కొత్త చైన్ కూడా ఫిట్ చేస్తాను అనమాట. అలాగే మనము చూడండి దీని లాగ్ మొత్తం నీట్గా కూర్చోబెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ కంప్లైంట్ రాకుండా మనకి నీట్గా ఫిట్ చేసి చెక్ చేసుకుని ఒకసారి. అలాగే కవర్ ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకి కొత్త చైన్ కాబట్టి లైట్గా మనకు కొద్దిగా కొత్త ఆయిల్ వేసుకోండి చాలు ఫ్రెండ్స్. మన వీడియో నచ్చిందిగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసము దీనికి మొత్తం ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి. మినిమం 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట మనము.